గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. వినిపిస్తుందా? 423 నరసింహ. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో వెరీ లాస్ట్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. సో ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ అంటే యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ అన్ సైనసోయిడల్ వేవ్ విచ్ ఈస్ వ్యారియింగ్ అకార్డింగ్ టు ద టైమ్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేసరికి ఇట్ ఈస్ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఈ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ as ఫోటాన్. ఈ ఫోటాన్ కి ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ అనేది దిస్ ఇస్ అ మాస్లెస్ పార్టికల్స్. ఇవి ఈ ఫోటాన్ కున్న ఎనర్జీని బేస్ చేసుకుని క్లాసిఫై అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ కింద అవ్వట్లేదు నా ఫోన్. ఆయన వచ్చి తీస్తారు. ఓకేనా? ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ స్పెక్ట్రమ్ అండ్ అల్ట్రావైలెట్ రేస్, సాఫ్ట్ ఎక్స్ రేస్ అండ్ హార్డ్ ఎక్స్ రేస్ అండ్ గామా రేస్. సో ఈ స్పెక్ట్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ రేడియో వేవ్స్ నుంచి గామా రేస్ వరకు మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ప్రతి ఎవ్రీ స్పెక్ట్రమ్ లోనే కూడా మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఇప్పుడు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ దాంతో పాటుగా ఫండమెంటల్ స్టెప్స్ ఆఫ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూసారు కదా, ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి? రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ స్పెక్ట్రమ్, అల్ట్రావైలెట్, ఎక్స్ రేస్, గామా రేస్, మొత్తం 7 స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. 7 స్పెక్ట్రమ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఇండివిజువల్ గా ఒక్కొక్క బ్యాండ్ లో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇక్కడ నేను మీకు 3 స్కేల్స్ చూపించాను. ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ బేస్ చేసుకుంటే ఇక్కడ 10⁻⁹ నుంచి రేడియో వేవ్స్ అంటే షార్ట్ వేవ్స్ అంటే వెరీ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ కి 10⁻⁹ ఉంటే, అలా గామా రేస్ కి వెళ్లే కొద్దీ ఆ ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 10⁻⁶. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తో చెప్పాలంటే, ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ హ్యావింగ్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కంపేర్డ్ టు ద గామా రేస్. సో ఇక్కడ 10⁻⁶ నుంచి స్టార్ట్ అయ్యి 10⁻21 వరకు కూడా ఈ గామా రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ద ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసరికి హెడ్జెస్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ రెసిప్రోకల్స్. ఓకేనా? ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ రెసిప్రోకల్ గా ఉంటుంది. సో ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్ది రేడియో వేవ్స్ నుంచి గామా రేస్ కి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, వేవ్ లెంత్ కి వచ్చేసరికి రేడియో వేవ్స్ నుంచి గామా రేస్ కి వెళ్లే కొద్దీ కూడా వేవ్ లెంత్ అనేది రెడ్యూస్ అవుతూ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ 10⁻³ ఉంది రేడియో వేవ్స్ కి, అండ్ గామా రేస్ కి వెళ్లే కొద్దీ ఏమైంది? అది 10⁻⁻12 కి రీచ్ అయింది. Okay, now this is about the electromagnetic spectrum. And next topic is fields of digital image processing. Fields that use digital image processing. So ఈ డిజిటల్ ఇమేజ్ ఇప్పుడు రేడార్ కానీ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ తీసుకున్నారనుకోండి, అవి ఓన్లీ సర్టెన్ స్పెక్ట్రమ్ బ్యాండ్ కి మాత్రమే లిమిట్ అయి ఉంటాయి. కానీ మన డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో ఏ స్పెక్ట్రమ్ బ్యాండ్ లో అయినా సరే మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది అప్లికేషన్స్ లో ఉన్నాయి. సో ఏంటి అప్లికేషన్స్ అనేది నేను ఒక్కొక్కటి ఇండివిజువల్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? సో gamma rays imaging, X-ray imaging, imaging in the ultraviolet band, imaging in the visual and infrared band, imaging in the microwave band, imaging in the radio band. Okay na? So ఇవన్నీ కూడా మీకు బయట చూస్తూ ఉంటారు మీరు. ఇవన్నీ ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్ అండ్ స్కాన్ చేయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, కానీ నేను ఇప్పుడు ఒక్కొక్కటి
ఇండివిజువల్ గా చెప్తాను. గామా రే ఇమేజింగ్ వచ్చేసరికి మనకి ట్యూమర్స్ ఉన్నప్పుడు ఇలాగా కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి బోన్ స్కాన్ ఇది. సో బోన్ స్కాన్ వచ్చేసరికి మనకి ఈ దేంతో తీస్తారు అంటే గామా రేస్ ని యూజ్ చేసుకుని తీస్తారు. సో ఇక్కడ పిఈటి వచ్చేసరికి పోస్చర్ ఎమిషన్ టెక్నాలజీ అమ్మా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్యూమర్స్, బ్రెయిన్ లో ఒక ట్యూమర్, నేను ఇక్కడ పాయింటర్ తో చూపిస్తున్నాను, కనిపిస్తుందా? ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ లో కానీ ఇక్కడ లంగ్స్ లో కూడా ఒక ట్యూమర్ ఉంది. ఈ ట్యూమర్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ గామారే ప్రాసెసింగ్ ని యూజ్ చేసుకుని ఇది వన్ ఆఫ్ ద స్కానింగ్ టెక్నిక్ పిఈటి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్రేస్. నెక్స్ట్ గామారేస్ తర్వాత ఉన్న స్పెక్ట్రమ్ బ్యాండ్ ఏంటి? ఎక్స్రేస్. అందులో సాఫ్ట్ హార్డ్ అన్నారు. మీకు ఇక్కడ నేను మామూలుగా చెప్తాను. ఇప్పుడు మనకి ఫ్లమ్ పట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ తీస్తారు కదమ్మా చెస్ట్ దగ్గర. సో దట్ ఈస్ ద ఎక్స్రే. సో ఫ్లమ్ ఉన్నది అనుకోండి, అక్కడంతా మనకి ఇలా బ్లర్రీగా కనపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏదో కొంచెం ఎక్కువగా ఒక ఓన్ లాగా ఉంది అని దాన్ని ఇంకా యాక్యురేట్ గా చూడడానికి ఎన్జియోగ్రామ్ అన్నది చూశారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ నిన్న క్వశ్చన్ కూడా అడిగారు ఒక అతను ఎవరు, ఈ సర్క్యూట్ ఉంది ఏంటి మేడం అని. ఈ సర్క్యూట్ ఏంటంటే సర్క్యూట్ ని కూడా ఎక్స్రే ద్వారా స్కాన్ తీసి ఎక్కడైనా కాంపోనెంట్స్ మిస్ అయ్యాయా లేదా ఒక కాంపోనెంట్ కి ఇంకొక కాంపోనెంట్ కి కనెక్షన్ మిస్ అయిందా అన్నది త్రూ ఎక్స్రే ద్వారా స్కాన్ చేసి ఏమన్నా పీసీబీలో ఏమన్నా ఇంటర్ కనెక్షన్స్ కానీ లేదా కనెక్షన్స్ ప్రాపర్ గా లేకపోవడం కానీ కాంపోనెంట్స్ ఏమన్నా మిస్ అయ్యాయా అన్న ఇన్ఫర్మేషన్ ని ఈ ఎక్స్రే ద్వారా కూడా మనం ఈ సర్క్యూట్ బోర్డ్ లో చూడొచ్చు. ఓకేనా. అలాగే ఇది సిటీ స్కాన్. ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే ఈ ఎక్స్రే స్పెక్ట్రమ్ బ్యాండ్ లో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఓకేనా. గామా రేస్ వచ్చేసరికి బోన్ స్కాన్ అండ్ ఓన్స్ ని ఏమన్నా ఓన్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయడానికి, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎక్స్రేస్ ని కూడా ఈ విధంగా ఉపయోగిస్తారు. ఓకేనా. అల్ట్రావైలెట్, ఈ మైక్రోస్కోప్స్ ద్వారా మనకి ఈ మైక్రోస్కోప్ ఇమేజెస్ అన్ని కూడా ఇవి ఈ అల్ట్రావైలెట్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకుని మనకి ఈ మైక్రోస్కోపిక్ సిగ్నల్స్ అన్ని కూడా తీసుకుంటారు. నెక్స్ట్ విజిబుల్ లైట్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని యూజ్ చేసుకుని చేసేది. ఇది వచ్చేసరికి ఇది మైక్రో ప్రాసెసర్ బోర్డ్ అమ్మా. ఈ మైక్రో ప్రాసెసర్ లో కనెక్షన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా, ఏమైనా మిస్ అయ్యాయా లేదా ఏంటి అన్నది మనం ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా, అంటే అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని ద్వారా ఈ స్కాన్ చేసిన తర్వాత అంతా కరెక్ట్ గా ఉంటే గనక మనకి ప్రాసెసర్ ని బయటకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ బై యూజింగ్ ద విజిబుల్ లైట్ అండ్ ఇన్ఫ్రారెడ్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ రేస్ ని యూజ్, ఇన్ఫ్రారెడ్ రేట్స్ వచ్చేసరికి మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ లో ప్రిఫర్ చేస్తామమ్మా. శాటిలైట్ కమ్యూనికేషన్ అంతా జరిగేది ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో. ఇక్కడ వచ్చేసరికి ఇది శాటిలైట్ నుంచి తీసిన ఇమేజ్. ఓకేనా. సో ఇది నోయా కాంట్రసీ ఆఫ్ నోయా అంట. ఓకేనా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్ టెక్నిక్స్. ఇక్కడ మైక్రోవేవ్ వచ్చేసరికి మీకు రాడార్ లో యూజ్ చేస్తామమ్మా. రాడార్ లో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఏంటి? మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఈ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే మౌంటైన్స్. ఓకేనా. రాడార్ ఇమేజ్, ఈ రాడార్ ఇమేజ్ దేని నుంచి వచ్చినదంటే మౌంటైన్స్ నుంచి వచ్చిన రాడార్ ఇమేజ్. సో చూసారా ఇక్కడ రాక్స్ కింద, ఆ రాక్స్ కి మధ్యలో ఇలా వాటర్ ఫ్లో అవ్వడానికి పార్ట్స్ అవి ఉన్నాయి. ఇదంతా కూడా రాడార్ ఇమేజ్. అక్కడ మనకి ట్రీస్ అవన్నీ ఏమీ కనిపించవు. రాడార్ ఇమేజ్ లో మనకి ఏమవుతుంది, మనం ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ ఆ ఇమేజ్ అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని టచ్ చేసి ఎకో కింద వెనక్కి వస్తుంది కదా, ఎకో నుంచి వచ్చిన సిగ్నల్ నుంచి ఫామ్ చేసిన ఇమేజ్ ఇది. దిస్ ఇస్ ద రాడార్ ఇమేజ్. సో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ లో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఈ విధంగా యూజ్ చేసుకుంటాము. అండ్ ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్, మనకి రేడియో వేవ్స్. లాస్ట్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో లాస్ట్ ఉన్నది ఏంటి? రేడియో వేవ్స్. ఈ రేడియో వేవ్స్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ అంటున్నాం కదా, అప్పుడు వేడేస్ లో మనం బాగా ఏదన్నా సరే ఎంఆర్ఐ స్కాన్ తీయించాలి అంటున్నారు. లోపల ఏమన్నా ఫాల్ట్ ఉన్నా, మనకి హెల్త్ కండిషన్స్ అంతగా బాగుండకపోయినా ఈ ఎంఆర్ఐ స్కాన్ తీయిస్తున్నాం కదా. ఈ ఎంఆర్ఐ స్కాన్ అంటే దట్ ఈస్ బై యూజింగ్ ద రేడియో సిగ్నల్స్. ఓకేనా. రేడియో ఫ్రీక్వెన్సీస్ ని యూజ్ చేసుకుని తీసే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్. ఇక్కడ మీకు చూసేది ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ లో నీ ఉంది, ఇదేమో స్పైనల్ గార్డ్, స్పైన్ యొక్క ఇమేజ్. సో ఈ విధంగా మనకి అక్కడ మనకి బోన్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ యూజ్ చేసుకుని
ఆ లోపల ఏముందన్నది అన్నది చూపించవచ్చు. ఇక్కడ నేను ఒకటే ఇమేజ్ అమ్మా, ఈ ఒకటే క్రాబ్ పల్సర్ తెలుసు కదా మీకు, సెంటర్ ఆఫ్ ది ఇమేజ్. క్రాబ్ పల్సర్ అంటే మనకి అది వన్ టైప్ ఆఫ్ స్టార్. ఓకేనా, ఆ అదే ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ గామా రేస్ తో తీస్తే ఎలా వస్తుంది, ఎక్స్ రేస్, ఆప్టికల్ అంటే విజిబుల్ స్పెక్ట్రమ్, ఇన్ఫ్రారెడ్ రేస్, రేడియో వేవ్స్. సో ఒకటే ఇమేజ్ ని ఈ విధంగా తీస్తే ఎలా వస్తుంది అన్నది మీకు మామూలుగా ఎగ్జాంపుల్ గా మీకు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ యొక్క అప్లికేషన్స్ ఏ ఏ ఫ్రీక్వెన్సీస్ లో ఉంటాయన్నది చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నానమ్మా నేను. అంటే దీనికి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది ఏమీ లేదు. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఏ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో అయినా సరే మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అన్నది చేసుకుంటాం. ఓన్లీ మనం ఫోటో తీసుకుని దాన్ని డిజిటల్ లోకి కన్వర్ట్ చేసుకుని దాన్నే ప్రాసెస్ చేసుకుని దాన్ని రిజల్యూషన్ పెంచుకోవడం ఇవన్నీ కాదమ్మా. ఓకేనా, సో డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఎక్స్ రేస్ ఉంటాయి, గామా రేస్ ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్ రేస్, రేడియో వేవ్స్. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిలో కూడా మనం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అన్నది యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఒక ఫీల్డే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది అల్ట్రాసౌండ్ అంటే మదర్ ఓమ్ లో బేబీ. ఓకేనా, సో ఇక్కడ నుంచి అల్ట్రాసౌండ్ రేస్ ని రిలీజ్ చేస్తే ఆ అల్ట్రాసౌండ్ రేస్ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ లోపల ఏదైతే ఉందో అక్కడున్న వాటికి టచ్ అయ్యి, ఆబ్జెక్ట్స్ కి టచ్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకు అక్కడ ఉన్న స్కాన్ అంతా కనపడుతుంది. ఓకేనా, ఒక యాంగిల్లో ఇది, ఇంకొక బేబీ ఇంకొక యాంగిల్. అంటే ఆ అల్ట్రా స్కానర్ ఉంటుంది కదా, దాని నుంచి ఎమిట్ అయిన రేస్ మనకి ఇలా ఇమేజ్ ని చూపిస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది థైరాయిడ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మజిల్ లేయర్స్ షోయింగ్ ద రీజన్. ఓకేనా, ఫస్ట్ టూ ఇమేజెస్ బేబీ అమ్మ, మదర్ ఓమ్ లో ఉన్న బేబీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటాం కదా, సో అది ఇక్కడ మనకి లోపల ఏముంది అండ్ దీని ద్వారా మనకి సెక్స్ ఆఫ్ ద బేబీని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్. ఎక్స్ రేస్ వచ్చేసరికి డిజిటలైజ్డ్ ఎక్స్రే ఫిల్మ్స్. ఓకేనా, ఇమేజింగ్ అల్ట్రావైలెట్ బ్యాండ్. ఇప్పుడు మీకు ఇమేజెస్ చూసాం కదా, ఈ అల్ట్రావైలెట్ బ్యాండ్కి వచ్చేసరికి మైక్రోస్కోపిక్, లేజర్, బయోలాజికల్ ఇమేజింగ్, ఆస్ట్రానమీ, అబ్జర్వేషన్, ఖగోళ శాస్త్రంలో ఇలాంటి అన్ని చోట్ల కూడా ఇమేజింగ్ ఇన్ అల్ట్రావైలెట్ బ్యాండ్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో అల్ట్రావైలెట్ బ్యాండ్ కి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. లిథియోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ వచ్చేసరికి ఏదైతే మనం చూస్తున్నామో ఆ ఇమేజెస్ అన్నిటినీ కూడా అట్ ద సేమ్ టైం ద ఇమేజెస్ విచ్ ఆర్ ఇన్ రిమోట్ ఏరియా, రిమోట్ సెన్సింగ్స్ లో ఉన్న ఇమేజెస్ ని కూడా మనం ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు బై యూజింగ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. అండ్ మైక్రోవేవ్ బ్యాండ్ కి వచ్చేసరికి మేజర్ గా ఏంటంటే రేడార్ సిగ్నల్స్. రేడార్ నుంచి వచ్చిన రేడార్ అంటే మనం ట్రాన్స్మిట్ చేసిన మైక్రోవేవ్ సిగ్నల్స్ ఆబ్జెక్ట్ ని టచ్ చేసి వెనక్కి వస్తాయి కదా, రిఫ్లెక్టెడ్ వేవ్స్ నుంచి మనం ఒక ఇమేజ్ ని ఫామ్ చేసుకుంటాం. సో ఆ ఇమేజ్ ని ఫామ్ చేయాలంటే అక్కడ మనకి ఎవరు కావాలి, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసర్ కావాలి. మీకు రేడార్ లో కూడా ఇప్పుడు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసర్ అనేది వస్తుంది. అలాగే ఇమేజెస్ ఇన్ రేడియో బ్యాండ్స్. రేడియో బ్యాండ్స్ వచ్చేసరికి మేజర్ అప్లికేషన్ వచ్చేసరికి ఎంఆర్ఐ స్కాన్ చెప్పాను కదా, ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, ఎంఆర్ఐ ఫర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఓకే, నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఇమేజ్ గురించి ఇందాక మదర్ హోమ్ లో బేబీని చూపించాను కదా, దాని గురించి. సో ఇదంతా మీరు వర్కింగ్ అంతా మీకు అవసరం లేదమ్మా, జస్ట్ ఆ ఫీల్డ్ లో ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, స్కానింగ్ ఎలక్ట్రో మైక్రోస్కోప్. ఇవ్వండి, ఎలక్ట్రో మైక్రోస్కోప్ ద్వారా ఆ జర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద fields in digital image processing. Next topic is fundamental steps in digital image processing. Okay na, so already digital image ante ento nenchukunnamo. Digital image ante it is a f of xy. Okay, it is a matrix of ఇమేజ్ వాల్యూస్, పిక్సెల్ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక ఫామ్ కింద చేస్తే, ఒక మ్యాట్రిక్స్ లాగా చేస్తే దట్ ఈస్ ద డిజిటల్ ఇమేజ్. ఒక్కొక్క పర్టికులర్ పిక్సెల్ కి ఒక్కొక్క పర్టికులర్ వాల్యూ ఉంది. లొకేషన్ చేంజ్ అయ్యే కొద్దీ దాని యొక్క పిక్సెల్ వాల్యూ ఈజ్ ఆల్సో చేంజెస్. పిక్సెల్ వాల్యూ చేంజ్ అయితే ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న ఆ పిక్సెల్ వాల్యూలో ఉన్న వాల్యూ కూడా చేంజ్ అయిపోయి, ఆ పిక్సెల్ దగ్గర ఉన్న వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. దట్ పిక్సెల్ విల్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పిక్సెల్, అదే గ్రే లెవెల్
కలర్ ఇన్ఫర్మేషన్ అన్నది ఆ పిక్సెల్ నుంచి మనం గ్రాఫ్ చేసుకుని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుంటాము. డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఏదైతే డిజిటల్ ఇమేజ్ మనం తీసుకున్నామో ఆ డిజిటల్ ఇమేజ్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని డిజిటైజేషన్ చేస్తాం. డిజిటైజేషన్ మీన్స్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. ఆ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అయిన తర్వాత వచ్చిన ఇమేజ్ ని మనకు కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ చేసే టెక్నిక్స్ ఏంటన్నది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఏ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాసెసింగ్స్ మనం ఆ ఇమేజ్ మీద అప్లై చేయొచ్చు అన్నది నేను ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దట్, మీకు ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ లో మనం ప్రాసెసర్ కి అప్లై చేసిన తర్వాత మనం ఇన్పుట్ ఇచ్చేది ఇమేజే, దానికి అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అయ్యేది ఇమేజే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్టర్ చేసుకుంటారు, ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేయడం చేస్తుంటారు కదా. సో మీరు ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తారు, దానికి అవుట్పుట్ లో కూడా మీకు ఇమేజే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఆర్ ఇమేజెస్ అయినప్పుడు ఒక కేస్. సెకండ్ కేస్ వచ్చేసరికి మనం ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తాము, ఆ ఇమేజ్ కి రిలేటెడ్ గా ఉన్న అంటే ఆ ఇమేజ్ లో ఉన్న సమ్ అట్రిబ్యూట్స్ ఏవైతే మెయిన్ పార్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ప్రాసెస్ చేసి అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ ద సెకండ్ కేస్. ఓకేనా? ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది 2 కేసెస్. ఫస్ట్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఆర్ ఇమేజెస్ అన్నది ఒకటి. ఇంకొకటి ఇన్పుట్ మే బి ఎన్ ఇమేజ్, అవుట్పుట్ మే బి attributes of that image produce చేసి that is the second case. So 2 types of image processing techniques. సో ఈ 2 types of లో మొత్తం అన్ని కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న బ్లాక్స్ అన్ని కూడా అన్ని టైప్స్ ని కవర్ చేస్తుంది. 2 కేసెస్ కింద నేను ఎందుకు చెప్పాను అన్నది మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ లో చెప్తానమ్మా. ఓకేనా? ఒకసారి ఈ బ్లాక్స్ అన్ని ఒకసారి ఫస్ట్ వచ్చేసరికి నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెక్నిక్స్ ఈ మెజర్స్ మీద అప్లై చేస్తున్నామో వాటన్నిటికీ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ నాలెడ్జ్ బేస్ లో ఉంటుంది. అంటే ఇక్కడ చేసే డిఫరెంట్ టెక్నిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? నాలెడ్జ్ బేస్. సో ఈ నాలెడ్జ్ బేస్ కి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ కి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దిస్ నాలెడ్జ్ బేస్ లో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇమేజ్ ప్రాసెసింగ్ ఈస్ ఇమేజ్ ఎక్విజిషన్. ఇమేజ్ ఎక్విజిషన్ ఇస్ ద ప్రాసెస్. అంటే మనం ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాం ఏదేని డిజిటల్ ఇమేజ్ ని. ఆ డిజిటల్ ఇమేజ్ ని మనం తెచ్చుకోవాలి కదా. సో ఆ డిజిటల్ ఇమేజ్ ని తెచ్చుకునే స్టెప్ ఇమేజ్ ఎక్విజిషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రీ స్టెప్, అంటే ప్రీ ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసే ఇమేజ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసే ప్రీ ప్రాసెసింగ్ ఇస్ ద ఇమేజ్ ఎక్విజిషన్. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి, డిజిటైజర్స్ ఉంటాయి. సెన్సార్ ఏం చేస్తుంది? ఏ ఇమేజ్ అయితే మనకు కావాలో ఆ ఇమేజ్ ని సెన్స్ చేసి క్యాప్చర్ చేస్తుంది. ఆ క్యాప్చర్ చేసిన ఇమేజ్ ని డిజిటైజర్ ఏం చేస్తుంది? శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ చేసి ఒక డిజిటల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి స్టార్టింగ్ స్టేజ్ ఇమేజ్ ఎక్విజిషన్ లో అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది? డిజిటల్ ఇమేజ్. ఈ డిజిటల్ ఇమేజ్ ని నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. బై యూజింగ్ దిస్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్ ఈ ఇమేజ్ లో ఉన్న ఈ డిజిటల్ ఇమేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎన్హాన్స్ చేసుకుంటాం. అంటే సపోజ్ దాంట్లో నాయిస్ ఉందనుకోండి, ఆ నాయిస్ లాంటిది రిమూవ్ చేసేసి ఏదైతే మనకు కావాలో ఆ క్లారిటీని ఇంప్రూవ్ చేసుకునే స్టెప్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు డార్క్ గా ఉన్న దాంట్లో తీసుకున్నాం అనుకో, మనం ఇమేజ్ ఒక్కొక్కసారి ఫోటో తీసుకున్నప్పుడు కొంచెం అంత బ్రైట్ గా రాదు ఫోటో. ఆ బ్రైట్నెస్ ని ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్స్ లాంటివి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఎక్విజిషన్ లో వచ్చిన ఇమేజ్ ని డిజిటల్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజిటల్ ఇమేజ్ లో ఉన్న థింగ్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ యూజ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అయిన తర్వాత ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఇస్ దట్ టెక్నిక్ టు ఇంప్రూవ్ ద quality or to improve the details of that image is called as image enhancement. Image restoration వచ్చేసరికి బ్లర్డ్ ఇమేజెస్ ఉంటాయి కదా, బ్లర్డ్ ఇమేజెస్ కానీ ఓల్డ్ పాత ఫొటోస్ కానీ ఏమన్నా తీసుకుని దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకొని కొత్త ఫోటో లాగా లేదా దాంట్లో ఉన్న బ్లర్నెస్ ని అది రిమూవ్ చేయాలి అనుకుంటే కనుక ఆ టెక్నిక్ ఏంటంటే ఇమేజ్ రీస్టోరేషన్. ఇమేజ్ రీస్టోరేషన్ ఈజ్ టు రిమూవ్ ద బ్లర్డ్ సిగ్నల్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 టెక్నిక్స్ ఇమేజ్ ఎక్విజిషన్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ రీస్టోరేషన్, ఈ 3 కూడా మనం గ్రే లెవెల్ ఇమేజెస్ మీద అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో ఇదే టెక్నిక్స్ ని
కలర్ ఇమేజెస్ మీద కూడా అప్లై చేసుకునే ప్రాసెస్ కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో మనం ఇక్కడ ఇమేజ్ ఎక్విజిషన్ సేమ్ కలర్ ఇమేజ్ కి ఇంప్లిమెంట్ చేస్తాం, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ కలర్ ఇమేజెస్ కి చేసుకుంటూ ఇమేజ్ రిస్టోరేషన్ ఇస్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ టు కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ అమ్మ మళ్ళీ మీకు. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారో లేదు కానీ ఇక్కడ ఉన్న ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్. ఓకేనా, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ రిస్టోరేషన్, ఇమేజ్ ఎక్విజిషన్, ఈ 3 గ్రే లెవెల్ ఇమేజెస్ మీద చేస్తున్నాం, అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ మీద చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి వైట్ బ్లాక్ లేదా ఆ వైట్ కి బ్లాక్ కి ఉన్న డిఫరెంట్ గ్రే లెవెల్స్ ఉంటాయి. సో ఇదే ప్రిన్సిపల్స్ ని మనం కలర్ ఇమేజెస్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఎలా అప్లై చేయాలి, అక్కడ యూజ్ చేసుకునే డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి అన్నది కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో నేర్చుకుందాం. ఓకేనా, సో ఈ కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇక్కడ కూడా ఈ 4 స్టెప్స్ లో కూడా మనకి ఏంటి, ఇన్పుట్ లో మనం ఇమేజ్ ఇస్తాము, అవుట్పుట్ లో కూడా ఇమేజ్ వస్తుంది. నేనే దీనా 1 minute అమ్మా. సరే, ఎవరు జాయిన్ అవ్వలేదు. తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఎవరు 79 మెంబర్స్ వచ్చారు. ఒకసారి మెసేజ్ పెడతాను, అప్పుడు చేద్దామే. నెక్స్ట్ వేవ్లెట్స్ అండ్ మల్టీ రిజల్యూషన్ ప్రాసెస్. వేవ్లెట్స్, ఓకేనా, వేవ్లెట్స్ అన్నది మీకు ఇంతకు ముందు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఫోరియర్ కి అడ్వాన్స్డ్ వేవ్లెట్స్. ఓకేనా, సో దీని వల్ల మనకి ఆ పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ అన్నది అక్యురేట్ గా రావడం కోసం ఈ వేవ్లెట్స్ ని యూజ్ చేసుకుంటాము. ఫోరియర్ నెక్స్ట్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తుంటాం కదా మనం, ఆ ఫోరియర్ కి అడ్వాన్స్డ్ వచ్చేసరికి ఈ వేవ్లెట్స్ అండ్ మల్టీ రిజల్యూషన్ ప్రాసెస్. ఓకేనా, సో ఈ మల్టీ రిజల్యూషన్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఇమేజ్ కి వచ్చేసరికి ఇప్పుడు సౌండ్ సిగ్నల్ ఉందనుకోండి, దాన్ని ఎటువైపు నుంచి తీసుకున్నా అదే సౌండ్ వస్తుంది, అవునా. అలాగే ఇమేజ్ తీసుకునేసరికి దాని యొక్క రిజల్యూషన్ ఒక సైడ్ నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, ఇంకొక వైపు నుంచి చూస్తే ఇంకొకలా ఉంటుంది, పై నుంచి చూస్తే ఒకలా ఉంటుంది. సో అందుకని చెప్పి ఒక ఇమేజ్ ని తీసుకునేటప్పుడు వన్ సైడ్ ఒక సైడ్ నుంచే దాని యొక్క రిజల్యూషన్ గ్రాప్ చేయకుండా మల్టీ రిజల్యూషన్ ఆ పిక్చర్ ని ఏదైతే ఇమేజ్ ని మనం తీసుకుంటున్నామో ఆ ఇమేజ్ ని మల్టీ రిజల్యూషన్ లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఇమేజ్ అన్నది ఇమేజ్ లో ఆ పిక్సెల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఒక యాంగిల్లో ఒకలా ఉంటే ఇంకొక యాంగిల్లో ఇంకొకలా ఉంటుంది. సో మల్టీ రిజల్యూషన్ లో తీసుకుని ఆ పిక్సెల్ ని అనలైజ్ చేసి దానికి ఒక పర్టికులర్ వాల్యూ అన్నది అసైన్ చేయడం కోసం దిస్ మల్టీ రిజల్యూషన్. ఓకేనా, వేవ్లెట్స్ అండ్ మల్టీ రిజల్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కంప్రెషన్. ఓకేనా, కంప్రెషన్ అంటే ఆ వర్డ్ లోనే ఉంది. మనం ఏదైతే డిజిటల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నామో ఫర్ దట్ ఇమేజ్, ఆ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కంప్రెస్ చేస్తాం. ఇలా కంప్రెస్ చేసిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ డేటా ఆక్యుపై చేస్తే సేవింగ్ కి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుంటుంది, ట్రాన్స్మిషన్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దట్ వీటి రెండింటిని రెడ్యూస్ చేయడం అంటే స్టోరేజ్ స్పేస్ ని రెడ్యూస్ చేయడానికి కోసం అండ్ ట్రాన్స్మిషన్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ కంప్రెషన్ టెక్నిక్. ఈవెన్ వీఆర్ కంప్రెసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ ఇమేజ్, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆ ఇమేజ్ మనకి రిప్రజెంట్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఏమి కూడా లాస్ అవ్వకుండా కంప్రెషన్ టెక్నిక్స్ ని అప్లై చేసుకుని మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జేపీఈజీ ఇమేజెస్ మనం ఇప్పుడు ఫోటో తీసుకుని పంపుతున్నాం కదా, అన్ని జేపీఈజీ కంప్రెషన్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇది స్టాండర్డ్ కంప్రెసింగ్ టెక్నిక్ జేపీఈజీ. ఓకేనా, జేపీఈజీ ద స్టాండర్డ్ ఇమేజ్. Slide. Okay, standard JPEG is the standard compression technique. ఈ compression technique వల్ల మనకి ఇమేజ్ యొక్క డేటా, ఇమేజ్ ఆ డిజిటల్ డేటా ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేసుకుని ఈ కంప్రెస్ చేసిన డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది డ్యూరింగ్ దిస్ కంప్రెషన్ టెక్నిక్. అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడం పాసిబుల్ అవుతుంది. అంతేగాని ఈ కంప్రెషన్ చేసినంత మాత్రాన ఆ ఇమేజ్ కి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా మనం లాస్ అవ్వం. ఓకే, నెక్స్ట్ మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్. ఈ మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఆ డిజిటల్ ఇమేజ్ లో
ఎడ్జెస్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, షార్ప్నెస్ ఆఫ్ ది ఇమేజ్ గురించి చెప్పేది మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్. స్టార్టింగ్ ద ఇమేజెస్, ఆ షేప్ ఆఫ్ దట్ ఇమేజ్ ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసుకునేది మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్. ఇక్కడ స్టెప్ 2 ఇక్కడ చూసారా, ఇమేజ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి ఇక్కడ మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్ వరకు ఇక్కడ ఉంది చూసారా, 1 2 3 4 5 6 7 స్టెప్స్. ఈ స్టెప్స్ అన్నిటిలోని కూడా మనం ఒక ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తే అవుట్పుట్ లో కూడా మనకి ఇమేజే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇదంతా కూడా నేను మీకు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ లో ఏం చేస్తాము, మనం ఇన్పుట్ లోని ఇమేజ్ ఇస్తాము, ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ లో కూడా ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇమేజ్ ఎక్విజిషన్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ రిస్టోరేషన్, కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్, వేవ్లెట్స్ అండ్ మల్టీ రిజల్యూషన్ ప్రాసెసింగ్, కంప్రెషన్, మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్, ఈ 7 స్టెప్స్ లో కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ బోత్ ఆర్ ఇమేజెస్. ఓకేనా? సో ఇవి రెండు కూడా మనకి ఇన్పుట్, అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ లో నేను ఏం చెప్పాను, ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తే అవుట్పుట్ లో అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ఇమేజ్ అంటే ఏంటి, ఏదైతే మనకి ఆ ఇమేజ్ లో హైలైట్ అయిన పార్ట్ కావాలో దాన్ని మాత్రమే ప్రాసెసింగ్ కి తీసుకుని రిమైనింగ్ అంతా కూడా లీవ్ చేసేస్తాం. ఓకేనా? ఎవరో మాట్లాడుతున్నారు. నరసింహమూర్తి, వెయిట్ ఏ మినిట్ అమ్మా. ఏ తీనన్నాడా తను? చూసి రాసుకోండి, తర్వాత సెండ్ చేస్తాను నేను. చూసి రాస్తాను, సేవ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేస్ వచ్చేసరికి ఇన్పుట్ లో మనం ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తాము, అవుట్పుట్ లో మనకి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత సమ్ పార్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ఇమేజ్, ఆ ఇమేజ్ లో మనకి ఏదైతే నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే ప్రాసెసింగ్ చేసి దాని రిజల్ట్స్ తీసుకుంటాము, రిమైనింగ్ పోర్షన్ ని మనం లీవ్ చేసేస్తాం. సో అక్కడికి వచ్చేసరికి ఈ మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్, మళ్ళీ మార్ఫోలాజికల్ ప్రాసెసింగ్ లో అవుట్పుట్ ఇమేజ్ అవుతుంది లేదా అట్రిబ్యూట్స్ అవుతాయి. అసలు కాంప్రమైజ్ అవరే వచ్చేసింది. ఇలా వస్తే మీకు కనపడదు, చూసుకోండి వెళ్ళి. ఓకే, సిగ్మెంటేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిగ్మెంటేషన్. ఈ సిగ్మెంటేషన్ లో ఇమేజ్ ని సిగ్మెంట్స్ కింద అంటే చిన్న చిన్న పార్టికల్స్ కింద డివైడ్ చేసుకుంటాము. చేసిన తర్వాత దాంట్లో మనకి ఏ పోర్షన్ అయితే కావాలో ఆ పోర్షన్ ని మాత్రమే ప్రాసెసింగ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిగ్మెంటేషన్ అది ఈ మొత్తం అన్ని టెక్నిక్స్ లో ఇమేజ్ ఈ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్నిటిలో కూడా కొంచెం టఫెస్ట్ టెక్నిక్ ఏది అంటే ఈ సిగ్మెంటేషన్. ఎందుకని ఇమేజెస్ ని పార్టీషన్స్ కింద చేసేస్తాము, ప్రాసెసింగ్ చేసుకుంటాము, యూజ్ చేసుకుంటాము. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిప్రజెంటేషన్ అండ్ డిస్క్రిప్షన్. రిప్రజెంటేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫాలోడ్ బై ద సిగ్మెంటేషన్. ఓకే, సిగ్మెంటేషన్ తర్వాత కంపల్సరీ చేసేయాల్సిన ప్రాసెస్. ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఉన్నాయనుకోండి, మనం కావాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక ఇమేజ్ మీద నేను ఇలా రిస్టోరేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం, లేదు వేవ్లెట్స్ అప్లై చేసుకోవాలంటే చేసుకుంటాం, కంప్రెస్ చేయాలనుకుంటే చేసుకుంటాం, లేదు. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ అండ్ డిస్క్రిప్షన్ అనేది సిగ్మెంటేషన్ కి తర్వాత కంపల్సరీ చేయాల్సిన స్టెప్.
ఇక్కడ ఏంటంటే ఈ సిగ్మెంటేషన్ లో మనకి రా ఇమేజ్ ఉంటుంది కదా, రా ఇమేజ్ తీసుకుని మనం పార్టీషన్స్ కింద సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాము. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ రా ఇమేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ పార్ట్ అన్నది ఈ ఇమేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ రిప్రజెంటేషన్ అండ్ డిస్క్రిప్షన్ లో మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్. సో దిస్ ఇస్ ఆల్సో ద continuation of this process. Recognition is the process that assigns a label to the object based on its description. ఏదైతే ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనం దానికి డిస్క్రిప్షన్ ఇస్తామో, రా ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిప్షన్ లో మనం ఇక్కడ ఇస్తాము. ఆ డిస్క్రిప్షన్ ని బట్టి ఇక్కడ లేబుల్ అనేది అసైన్ చేసుకుంటుంది. ఎవరు? ఇమేజ్ recognition. Okay na, these are the steps in digital image processing. These are the different steps in digital image processing. ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఇంతకు మించి ఇంకా ప్రాసెసింగ్ చేయడానికి ఏమి టెక్నిక్స్ ఏమీ లేవమ్మా. ఈ టెక్నిక్స్ అన్ని కూడా కొన్ని ఇన్పుట్ లోని ఇమేజ్ అండ్ అవుట్పుట్ లో కూడా ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని టెక్నిక్స్ వచ్చేసరికి ఇన్పుట్ లో మనం ఇమేజ్ ని ఇస్తే అవుట్పుట్ లో అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ఇమేజ్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ టెక్నిక్స్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? నాలెడ్జ్ బేస్. ఓకేనా? ఈ నాలెడ్జ్ బేస్ ఈస్ హ్యావింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దీస్ టెక్నిక్స్. ఓకే, సో ఇక్కడ మనం క్లాసిఫై చేసుకున్నదల్లా ఇన్పుట్ లో ఏమి ఇస్తున్నాము, అవుట్పుట్ లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది. అవుట్పుట్ లో కూడా సేమ్ ఇమేజ్ ప్రాసెస్ అయి ప్రొడ్యూస్ అయితే కనుక దట్ ఈస్ ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేస్ లో ఏమవుతుందంటే ఇన్పుట్ లో ఇమేజ్ ఇస్తాము అండ్ అవుట్పుట్ కి వచ్చేసరికి అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ఫోలాజికల్ ప్రాసెసింగ్ లో మనకి ఇమేజ్ రావచ్చు, లేదు అంటే కనుక దాని యొక్క షేప్ ఆఫ్ దట్ ఇమేజ్ ని మాత్రమే మనకు అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఈ సెగ్మెంటేషన్ కి వచ్చేసరికి ఇమేజ్ మొత్తం కాకుండా ఇమేజ్ లో ఉన్న కావాల్సిన పోర్షన్ మాత్రమే హైలైట్ చేసి తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇమేజ్ ఎక్విజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్రెషన్ వరకు కూడా మనకు అన్ని కూడా ఫస్ట్ మెథడ్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్. అండ్ దీస్ ఆర్ ద సెకండ్ టైప్. సెకండ్ టైప్ లో మనకి ఇన్పుట్ లో ఇమేజ్ అప్లై చేస్తాము. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత some attributes of that image మాత్రమే అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి this is the another type. Okay, so these are the fundamental steps in digital image processing. మనం ఇక్కడంతా కూడా ఫస్ట్ యూనిట్ లో ఇమేజ్ ఎక్విజిషన్ గురించి నేర్చుకుంటాము అండ్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్. సెకండ్ యూనిట్ కి వచ్చేసరికి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇమేజ్ రిస్టోరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అని థర్డ్ యూనిట్. ఇదంతా కూడా మనం ఫస్ట్ మిడ్ కి. నెక్స్ట్ కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఓకే, వేవ్లెట్స్ అండ్ morphological multi-resolution processing, compression, morphological processing and segmentation. ఇంతటితో మనకి ఇదంతా కూడా సెకండ్ మిడ్ సిలబస్ అమ్మా. ఇదంతా కూడా సెకండ్ మిడ్ సిలబస్. ఫస్ట్ మిడ్ కి మనం ఇక్కడ ఇమేజ్ ఎక్విజిషన్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ రిస్టోరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ వరకు కూడా మనం ఫస్ట్ యూనిట్ వరకు నేర్చుకుంటాం. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. ఎనీబడి హ్యావింగ్ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ టైప్ దట్ క్వశ్చన్ ఇన్ ద చాట్ బాక్స్. అర్థమైందమ్మా ఈరోజు క్లాసు? చాలా తక్కువ స్ట్రెంత్ వచ్చారు ఈరోజు. రిప్రజెంటేషన్ అండ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు సిగ్మెంటేషన్, ఓకే, సిగ్మెంటేషన్ చేస్తున్నాం కదమ్మా. సిగ్మెంటేషన్ చేస్తున్నాం కదా. సిగ్మెంటేషన్ చేసినప్పుడు ఒక ఇమేజ్ లో ఒక నీడెడ్ పార్ట్, ఏ పార్ట్ అయితే మనకి కావాలో, అంటే ఇప్పుడు ఒక ఫోటో తీసినప్పుడు ఒక బిల్డింగ్ లో ఒక అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక ఫ్లాటే కావాలి మనకి. ఆ ఫ్లాట్ ని జూమ్ చేసుకుంటాం కదా. అలా జూమ్ చేసుకున్నప్పుడు ఈ జూమ్ చేసుకున్న పార్ట్ ఏ ఇమేజ్ లోంచి వచ్చింది? మనం ముందు ఒక అపార్ట్మెంట్ ని తీసాం కదా, ఆ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ఇది. ఓకేనా? ఈ ఫ్లాట్ ని మనం జూమ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉమెన్ ఉందా, మెన్ ఉన్నాడా అన్నది జూమ్ చేసి చూస్తున్నప్పుడు ఈ ఇమేజ్ దేని నుంచి వచ్చింది? ఆ అపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సో అపార్ట్మెంట్ ఇమేజ్ నుంచి దీన్ని జూమ్ చేసి తీసాం కాబట్టి ఈ ఇమేజ్ కి రీజన్ ఎవరు? ఆ అపార్ట్మెంట్ ఇమేజ్. దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్స్ లో మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఓకేనా? రిప్రజెంటేషన్ అంటే రిప్రజెంటేషన్ కి వచ్చేసరికి ఈ ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ లోంచి ఈ ఇమేజ్ ఎట్లా, ఏ పార్ట్ నుంచి తీసుకున్నాం అన్నది రిప్రజెంటేషన్. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ అంటే రిటర్న్ గా. అంటే మీరు ఇప్పుడు ఇమేజ్ తీసుకుంటారు, ఏ రోజు తీసుకున్నారు, డేట్ అనేది వస్తుంది కదా, ఎంత MB,
ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో వస్తాయి కదా. ఒక ఇమేజ్ దాని డీటెయిల్స్ చూడండి వెళ్ళి. మీరు ఫోన్ లో ఫోటో తీసుకున్న తర్వాత డీటెయిల్స్ చూస్తారా, డీటెయిల్స్ లో మీకు ఏముంటుంది, ఏ డేట్ ని తీసుకున్నారు, ఎంత ఎంబీ అది, ఇంకా ఏ ఫార్మాట్ లో తీసుకున్నారు, సంథింగ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది చూసారా, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఓకేనా. అండ్ ఆ డిస్క్రిప్షన్ అయిన తర్వాత దానికి లేబుల్స్ ఇచ్చుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఎనీబడి? మీకు నోట్స్ అన్ని రోజు ఫార్వర్డ్ చేస్తామమ్మా. మీరు రేపటి నుంచి కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. అంటే వాట్ ఏ సబ్జెక్ట్ ఏంటి అన్నది కొంచెం అర్థమైంది కదా, దాని నుంచి మీరు స్టార్ట్ చేద్దరు కానీ. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎక్కడ ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అన్నది ఈ స్పెక్ట్రమ్ లోనే యూజ్ అవుతుంది, ఇక్కడ ఈ ఫీల్డ్ లోనే యూజ్ చేసుకుంటామని చెప్పడానికి లేదమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎక్కడైతే అంటే కమ్యూనికేషన్ ఎక్కడైతే ఉందో ప్రతి కమ్యూనికేషన్ దగ్గర కూడా మనం ఈ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాము. అది గామా రేస్ నుంచి రేడియో వేవ్స్ వరకు ఏ వేవ్స్ దగ్గర అయినా సరే, ఏ స్పెక్ట్రమ్ దగ్గర అయినా సరే మనం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. డాక్యుమెంట్ పంపుతాము, నోట్స్ పంపుతాం, మేము పీపీటీ షేర్ చేయము. ఓన్లీ మీకు కావాల్సిన మీ సబ్జెక్ట్ నోట్స్ అనేది, ఫస్ట్ యూనిట్ నోట్స్ అనేది మేము సెండ్ చేస్తాం. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ దీస్ ఆర్ ద ఫండమెంటల్ స్టెప్. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. మనం ఒక్కొక్క టెక్నిక్, ఇమేజ్ టెక్నిక్ ని మనం ఒక్కొక్క ఎక్కడ యూజ్ చేసుకుంటాము, ఒక్కొక్క యూనిట్ అమ్మ మనకి ఇవన్నీ. అంటే దీనికి ఇంకా డెప్త్ గా మనం ఒక్కొక్క యూనిట్ లో ఒక్కొక్క డిఫరెంట్ టెక్నిక్, ఇమేజ్ టెక్నిక్స్ గురించి మనం నేర్చుకుంటాము. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతటిని మీరు నీట్ గా మీరు ఎగ్జామ్ లో ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా. రేపు పొద్దున్న కాంపోనెంట్స్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, దీస్ ఆర్ ద టెక్నిక్స్ నాన్న. రేపు చెప్పే టాపిక్ వచ్చేసరికి కాంపోనెంట్స్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ లో మనకి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ అన్నది రేపు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ రోజు ఏం చెప్పుకున్నాము, ఫీల్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. రెండు అర్థమయ్యాయి కదా. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ.